హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి దేవి నమః. అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీకు ఎలాంటి సమస్యలున్నా శ్రీ వారాహి మాతను పూజించండి. ఎలాంటి సమస్యలున్నా తీరిపోతాయి. మీరు ఎంత ప్రయత్నించినా జాబు రావట్లేదా? అయితే మీకు ఇష్టమైన దేవుడి పరిహారాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మీకు నేను వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. చిన్నప్పటి నుంచి బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాలనే కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. చదువు వరకు మన చేతుల్లోనే ఉన్న ఉద్యోగం వచ్చేసరికి చాలామందికి ఆలస్యం అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం వర్తించదు. పదే పదే ఇదే విధంగా కొనసాగుతుంటే మాత్రం దానిపై బాగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. అయితే మీకు ఇష్టమైన దేవుళ్ళ గురించి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. మొదటగా శివుడు. ఎవరైనా ఉద్యోగం పొందడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే నెల మొదటి సోమవారం నాడు తెల్లటి వస్త్రంలో నల్ల బియ్యాన్ని సేకరించాలి. వాటిని ఆ వస్త్రంలో కట్టి కాళీమాత పాదాల వద్ద ఉంచండి. ఫలితంగా ఉద్యోగం ఎదురయ్యే సమస్యలను తొలగించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఇది కాకుండా మీరు 7 రకాల ధాన్యాలను కలిపి ఉదయం పూట పక్షులకు ఆహారాన్ని అందించాలి. అది ఉద్యోగంలో ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అర్పించాలి. నీటితో శివునికి అభిషేకం చేయడం వల్ల శివుడు చల్లదనానికి గురి కావాల్సి ఉంటుంది. ఆ సమయంలో శివుడు అలా గురి కావడం వల్ల అతను పులకించిపోయి మనకు వరాలు ప్రసాదిస్తాడు. ఇలా చేయడం ద్వారా ఆ పరమశివుడి అనుగ్రహం తప్పకుండా ఖచ్చితంగా పొందగలరు. రెండవ దేవుడు హనుమంతుడు. మీకు ఉద్యోగం రాకపోతే లేదా మీరు కార్యక్రమాలలో ఏదో రకమైన సమస్యను ఎదుర్కొంటుంటే మీరు హనుమంతుడి ఫోటోను ఇంట్లో ఉంచాలి. ముఖ్యంగా ఆయన ఎగురుతూ కనిపించే ఫోటోను ఉంచండి. అనంతరం క్రమం తప్పకుండా ఆంజనేయుడిని కొలవండి. ప్రతి మంగళవారం హనుమంతుడికి ఆలయాల్లో వెళ్ళి ఆంజనేయ దండకం చదవండి. ఇలా చేయడం ద్వారా ఉద్యోగంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు ఒక మంచి ఉద్యోగం దొరుకుతుంది. అలాగే 4 లవంగాలను నిమ్మకాయలో ఉంచి ఓం శ్రీ హనుమంతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి నిమ్మకాయను ఓ సంచిలో ఉంచి మీతో పాటు దగ్గర ఉంచుకోండి. ఫలితంగా అనుకున్న ఉద్యోగం, మీరు ఏదైతే జాబు రావాలని కోరుకుంటున్నారో ఆ ఉద్యోగం తప్పకుండా సిద్ధిస్తుంది. మరికొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈ విధంగా చేయండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఇంటి ముందు నుంచి బయలుదేరే ముందు హనుమాన్ చాలీసా చదవండి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఉదయాన్నే నీటిలో పసుపు పొడి వేసి స్నానం చేయాలి. అనంతరం మీ ఇష్ట దేవతను ముందు 11 అగరబత్తులు ఉంచి నెయ్యితో దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరుస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు పెరుగులో చక్కెర కలిపి తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. మిగతా దేవుళ్ళు వారాహి మాత చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. మీరు ప్రతి ఒక్క చిన్న కోరికైనా సమస్యలైనా ఎలాంటి అడ్డంకులున్నా మీ కోరికల్ని తప్పకుండా సిద్ధింపజేసి మీ కోరికల్ని తప్పకుండా నెరవేర్చి ఖచ్చితంగా ఫలితాలను పొందవచ్చు. ఈ మంత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ మంత్రం వలన అందరికీ మంచి జరుగుతుంది. మీకు తప్పకుండా మీరు ఏ ఉద్యోగం అయితే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో ఆ ఉద్యోగం అమ్మవారి తప్పకుండా నెరవేరుస్తారు. మీరు అమ్మవారికి ఏకాగ్రతగా పూజ చేయడం వలన చాలా మంచి ఫలితం ఉంటుంది. ఉదయం పూట చేయండి. ఈ మంత్రాన్ని ఉదయం పూట జపించాలి. లేదంటే వీలు పడకుంటే రాత్రి 10 గంటల నుండి 2 గంటల మధ్యలో జపించండి. మీరు ఏ ఉద్యోగం అయితే కావాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ముందు వేడుకుంటున్నారో ఈ మంత్రం చదవడం వల్ల ఖచ్చితంగా అమ్మవారు ఫలితాలు ఇవ్వగలరు. ఈ మంత్రాన్ని 11, 21, 108 సార్లు జపించండి.